రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం మనం. 14 ఏళ్ల తర్వాత తన అజ్ఞానాన్ని వీడి ఇప్పుడు తెరపైకి వస్తున్నారు సినీ నిర్మాత ఎస్ రమేష్. రైట్, ఇక మహేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్తో ఏదైతే సినిమాలు తీశానో వాటి వల్ల నేను సుమారు 100 కోట్లకు పైగా నష్టపోయానని చెప్పి కూడా సింగనమల రమేష్ ఇప్పుడు హాట్ కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే తాను ఈ సినిమాలు తీసి నష్టపోయిన తర్వాత కనీసం సినీ హీరోలు తనని పరామర్శించలేదు అని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన అనేక కేసుల్లో ఇరుక్కున్నాను, ఏ తప్పు చేయలేదు కాబట్టే నన్ను కోర్టు న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసిందని చెప్పి కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా మనం చేయడం చూస్తున్నాం. అయితే న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత కూడా నేను నిర్మాతగా ఉన్నప్పుడు ఏదైతే సినిమాలకి కొంత అమౌంట్ అనేది పెట్టానో దానివల్ల నేను పూర్తిగా నష్టపోయాను కాబట్టి ఏ సినీ హీరో కూడా నన్ను పరామర్శించలేదు. నేను పెద్ద పెద్ద సినిమాలు చేశాను, పెద్ద హీరోలతో పనిచేశాను. చెప్పుకుంటే మనం పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళతో ఏదైతే కొమురం పులి, కలేచా సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. ఇంకా ఆ సినిమాలు తీయడం వల్లే ముఖ్యంగా నేను సుమారు కొన్ని 100 కోట్లు కూడా నష్టపోయాను, దాని కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయానని చెప్పి కూడా రమేష్ ఇప్పుడు చెప్తున్నారు. సుమారు దగ్గర 14 అంటే తక్కువ సమయం ఏం కాదు, 14 ఏళ్ల తర్వాత ఆయన ఇప్పుడు తెరపైకి వచ్చి కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఎవరి గురించి ఈ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది, తన బాధ ఏమని చెప్పాలని ట్రై చేస్తున్నారు, దానికి సంబంధించిన విజువల్స్ మనం దగ్గర ఉన్నాయి, ఒకసారి చూద్దాం. కాలంలో ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళు వేశారు సార్, సినిమాకి సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి, కలేజా. కుదుపు అంటే ఎలా అంటే ఆ సినిమా ఆ 2 సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం 2 సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు ఆ 2 సినిమాల మీద, ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్, ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. కానీ ఆ రోజు నేను చేసిన రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరం పులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్, 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్, ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. హీరోలు సపోర్ట్ చేశారు? ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో, అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరపుల్లి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. సార్, నేర్చుకుని గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథ రెడీ ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. మనం చూస్తున్నాం రమేష్ ఏదైతే కొన్ని కామెంట్స్ చేస్తున్నారో సినీ నిర్మాత అయినా, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీపాల్, 14 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు తెరపైకి వచ్చి ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నారు. అది చిన్న హీరోలు కాదు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో చేసిన సినిమాల వల్లే తాను భారీగా నష్టపోయానని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు శ్రీపాల్? ఇది ఈ రోజైతే తను అఫీషియల్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు హోటల్లో హైదరాబాద్ లోనైతే. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత ఆయన బయటికి వచ్చి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలవడం జరిగింది. అయితే 14 ఏళ్ళ అజ్ఞాతం వీడిన అయితే సినీ నిర్మాత సింగనమల రమేష్ అనుకోవచ్చు. నేను అనేక కేసుల్లో ఎదుర్కొన్నాను, ఎక్కడ ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం నన్ను నిర్దోషిగా విడుదల చేసింది ఇది వరకు. ఎందుకంటే గతంలో మద్దెల చెరువు సూరి హత్య కేసులో ఆరోపణలు అయితే నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు అంటే గతంలో ఫైనాన్షియల్ కి డబ్బులు ఎగ్గొట్టిన కేసు
కేసు మరియు చెక్ బౌన్స్ కేసుల్లోని అరెస్ట్ అయిన సింగనమల రమేష్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుల్లో జైలు పాలైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కనీసం ఎవరు పలకరించలేదు, కనీసం ములాఖాతు పెట్టి కూడా ఒక్కరన్నా రాలేదు. నా డబ్బు ద్వారా చాలా మంది ఇక్కడ తిని పెద్దోళ్ళు అయ్యారు, నా ద్వారా చాలా మంది ఎదిగారని కూడా చెప్పాడు. అయితే ఇందులో కొమరం పులి, కలేజా సినిమాల పైన కూడా నేను ఒక 100 కోట్లు నష్టపోయాను, ఈ రోజు కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదు, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా ఎవరు చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్ తో కలిసి ప్రముఖ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డిని కూడా బెదిరించిన కేసులో ఈయన రమేష్ అయితే నిందితుడని చెప్పుకోవచ్చు. అయితే షాలిమార్ గతంలో వీడియో కంపెనీ ఉండేది, ఆ వీడియో యజమాన్యాన్ని కూడా మోసం చేసి బెదిరించినట్లు కూడా ఇతని మీద అయితే అభియోగాలు అయితే ఉన్నాయి. అయితే సినిమా అనేది ఇప్పుడు ఒక గ్యాంబ్లింగ్ గా అయిపోయిందని చెప్పుకోవచ్చు. 100 కోట్లు పెట్టి సినిమా తీయాల్సి వస్తుంది. పాములు పట్టేవాడు పాము కాటుకే చచ్చినట్టు సినీ నిర్మాతలు సినిమాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. ఎక్కడ ఏదో జరిగితే నన్ను అన్యాయంగా ఇరికించి జైలు పాలు చేశారు. అయితే మద్దెల చెరువు సూర్యుది కూడా మా ఊరే, నాకు ఆయనతో పరిచయం ఉందని చెప్పేసి అయితే సినీ నిర్మాత సింగనమల రమేష్ అయితే ఈ రోజు చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్ గా, ఎందుకంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీశాడు కాబట్టి తనకున్న సాన్నిహితంతో ఇప్పుడు రమేష్ కి అయితే సింగనమల రమేష్ నిర్మాత బండ్ల గణేష్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సింగనమల రమేష్ గారు అయితే సరిగ్గా నువ్వు సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం వల్లనే మీ తప్పును పవన్ కళ్యాణ్ గారిని 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని 100 కాల్ షీట్లు మీరు వేస్ట్ చేసుకున్నారు, రద్దంతం చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రముఖ అయితే పెద్ద హీరోలు, అప్పుడు గతంలో కూడా పెద్ద హీరోలే, ఇప్పుడు కూడా పెద్ద హీరోలే కాబట్టి వీళ్ళ మీద ఒక కంప్లైంట్ లాగా చేయడం ద్వారా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక చర్చ జరిగింది, కనీసం ఎప్పుడు పలకరించలేదు నన్ను, కనీసం ఆయన కూడా చెప్పలేదు. ఈ 2 సినిమాల ద్వారా ఆ రోజుల్లో 14 సంవత్సరాల క్రితం నేను ఒక 100 కోట్లు పోగొట్టుకున్నానని చెప్పేసి కూడా చెప్పాడు. రైట్ శ్రీపాల్, మనం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సినిమా జీవితం ఒక పక్కన 14 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా లేదు. ఆయన ఇప్పుడు ఏపీలో ఒక మంచి హోదాలో ఉన్నారు, రాజకీయాల్లో తను ఒక ముందుకు వెళుతున్నారు. ఈ టైంలో ఇతను వచ్చి ఈ విధంగా కామెంట్స్ చేయటం ఒక రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్కి ఏదైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే క్వశ్చన్ చేసే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజుల్లో, ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం ఒక 100 కోట్లు అతని మీద ఖర్చు పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారు కలేజా సినిమా, కొమరంపల్లి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని సినిమాలు తీసుకోవడం వల్ల అతను ఇబ్బంది పాలయ్యానని చేసి చెప్పాడు. కానీ సినిమా వేరు, బిజినెస్ వేరు అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే సినిమాకి బిజినెస్ కి డిఫరెంట్ ఉంటుంది. ఇష్టపడి తను కొనుక్కొని ఇతను ఇష్టపడి తీసినందుకు సినిమా ఆ తర్వాత లాస్ అయినా అని చెప్పడం వల్ల కాస్త విడ్డూరంగా ఉందని చెప్పి కూడా టాలీవుడ్ పెద్దలు అయితే చెప్తున్నారు. అది ఏం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు వీటికి ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అని కూడా తెలియాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.